భారత్లోని అత్యుత్తమ విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనమాట. IISc అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది అగ్రస్థానం దక్కించుకుందనమాట. ఆ తర్వాత స్థానం తమిళనాడు అన్నా యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ IIT, ఇండోర్ IIT, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నిలిచాయన్నమాట. తాజాగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా వర్సిటీ ర్యాంకింగ్స్ను 2025 ప్రకటించిందన్నమాట. 35 దేశాల నుంచి 853 అగ్రశ్రేణి పరిశోధన విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకోవడం విశేషమన్నమాట. ఆసియా ర్యాంకింగ్స్లో చైనా వర్సిటీలు అగ్రస్థానం నిలిచాయన్నమాట. తొలి 2 స్థానాలతో పాటు టాప్ 10 5 స్థానాల్లో 5 రాగిన యూనివర్సిటీలు అనమాట. తొలి 2 స్థానాలు చైనాకు వచ్చాయి, అలాగే టాప్ 10లోని 5 డ్రాగన్వి. ఆ తర్వాత సింగపూర్, జపాన్, హాంకాంగ్ తొలి 10 స్థానాల్లో చోటు దక్కించినమాట. ఉజ్బెకిస్తాన్, బహ్రెయిన్, మంగోలియా, సిరియా యూనివర్సిటీ తొలిసారిగా ర్యాంకులు పొందాయన్నమాట. హాంకాంగ్లో ర్యాంక్ పొందిన 6 విశ్వవిద్యాలయాలు 2017 తర్వాత మొదటిసారిగా టాప్ 50లోకి రావడం విశేషమన్నమాట. ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి 38 ర్యాంక్ వచ్చిందనమాట. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి 140 ర్యాంకు, అన్నా విశ్వవిద్యాలయానికి 111 ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇండోర్కి 131 ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహటికి 184 ర్యాంకు, సూలిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్స్కి 146 ర్యాంకు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 140, సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నాలజీ సైన్స్కి 149, జామియా మిలిమియా ఇస్లామియాకి 161 ర్యాంకు, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం 188 ర్యాంకు, KIIT విశ్వవిద్యాలయానికి 184 ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతికి 184 ర్యాంకు, UPESకి 188 ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ పాట్నాకి 191 ర్యాంకు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ రూర్కెలాకి 191, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్కి 200 ర్యాంక్ వచ్చిందనమాట. దిగజాన్ ర్యాంకులు అనమాట. గత ఏడాది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకులు పోలిస్తే ఈసారి పలు భారతీయ సంస్థల ర్యాంకులు దిగజానమాట. IISc 38 ర్యాంకు అగ్రస్థానం నిలిచినప్పటికీ గతంలో 32 ర్యాంకు వచ్చిందనమాట. అంటే ఇంతకుముందు 32 ర్యాంక్ వస్తే ఇప్పుడు 38 ర్యాంక్ వచ్చింది. మహాత్మా యూనివర్సిటీకి గతంలో 130 ర్యాంకు సాధించగా ఇప్పుడు 140 స్థానం వచ్చింది. IIT హైదరాబాద్ సైతం 162 నుంచి 200 ర్యాంక్ వచ్చిందనమాట. బనారస్ విశ్వవిద్యాలయం గత ఏడాది 199, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం 189, భారతీయ వర్సిటీ 160, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ 180 ర్యాంకులు ఉండగా ఈసారి 200 నుంచి 250 బ్యాండ్లోకి వచ్చేసాయి. బిట్స్ ఫిలానీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ర్యాంకులు కూడా మెరుగుపడ్డాయి. మొత్తానికి జాబితాలో 14 భారతీయ విద్యార్థులు తమ స్థానాన్ని దక్కించుకోగా 34 వర్సిటీల ర్యాంకులు అధ్వాన స్థాయి దిగజారాయి. తెలుగు రాష్ట్రాలు ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ వర్సిటీలో JNTU అనంతపురం 251 నుంచి 300, KLU 301 నుంచి 350, ఆచార్య నాగార్జున ANU ఏమో గీతము GMR ఇన్స్టిట్యూట్లు, శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన యూనివర్సిటీలు 601+ ర్యాంకులో ఉన్నాయన్నమాట. వాస్తవానికి గత ఏడాది కంటే ర్యాంకులు మెరుగుదల లేకపోగా తగ్గుదల కనిపించింది. గత ఏడాది ANU SVU ర్యాంకులు 501 నుంచి 600 బ్యాండ్లో ఉంటే ఇప్పుడు 601+ చేరుకోవడం గమనాలు. శతాబ్ది ఉత్సవాలు సిద్ధమవుతున్న ఆంధ్ర యూనివర్సిటీ గత ఏడాది 500 నుంచి 600 బ్యాండ్లు ఉంటాయి. ఈ ఏడాది ర్యాంకులు ఎక్కువగా కనిపించలేదు. ఇక తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ 401 నుంచి 500 బ్యాండ్లో నిలకడగా ఉంది. ఇవి అన్నమాట దేశంలోని విద్యా సంస్థల ర్యాంకులు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.